హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇదిగోండి మా మునగ చెట్టు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగ చెట్టు. ములక్కాళ్ళు ఎలాగున్నాయో చూసారా? ఒక్క దగ్గరే బరువుకి కొమ్మ వేలాడిపోతుంటే నేను అలాగా స్టిక్ వేసి కట్టాను. ఇది ఏమైనా నేల మీద ఉన్న చెట్టు అనుకున్నారా? కాదు కాదు, కుండీలో ఉన్నదే, టెర్రస్ మీద ఉన్నదే. ఈ ములక్కాడ రుచి ఉంటుందండి, ఆహా, నేను వర్ణించలేను. ఏ రచయితో రైటర్ అయ్యి ఉంటాడు అనుకోండి, దాని గురించి బోల్డ్ పాటలు రాసుకోవచ్చు, అంత రుచిగా ఉంటుంది. మునగాకు వల్ల అన్ని ఉపయోగాలే. మునగ చెట్టు వల్ల రిచ్ కాల్షియం ఉంటుంది, నరాలకు మంచి శక్తి, మంచి గట్టిదనమైన దృఢమైన శరీరం కలుగుతుంది. ములక్కాడ వల్ల అసలు రుచి అమోహం, దానివల్ల ఉపయోగాలు కూడా అమోహమే. మునగాకు పనికి వస్తుంది. మునగాకు పప్పులో వేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు, వివిధ రకాలుగా మునగాకును వాడచ్చు. ఉదయాన్నే మునగాకు రసం కూడా తాగొచ్చు. గోళం సైజు చూశారు కదా, చెట్టు కూడా ఎంత ఉందో చూసారా? పిట్ట కొంచెం కూతగనం అని. అదండి మునగ చెట్టు. మొత్తం 12 కాళ్ళు ఉన్నాయి. అది టెర్రస్ మీద కుండీలో ఉన్నది, పెద్ద చెట్టు ఏం కాదు. నేను ప్రూనింగ్ చేసేయాలి ఇప్పుడు. ఈ కాయలు అయిన తర్వాత మొన్న ఒక 10 కాడలు తీసాము, చూపించాను కూడా. అది ఇంతకుముందు మీకు ఒకసారి. మళ్ళీ అవి ఇంకా అంటే ఇవి దగ్గరగా వచ్చడం వల్ల సైజు తక్కువ వచ్చింది, అది చాలా పెద్ద సైజు వచ్చిందండి. ఇది ఇంకొక చెట్టు అండి. ఇది ఈ కాడ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర 2 మునగ చెట్లు ఉన్నాయి టెర్రస్ మీద. 2 కూడా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. దీని కుండీ సైజు కూడా చూశారు కదా. ములక్కాళ్ళు నాకు అందరూ గొంగళ వస్తుంది అంటారు, కానీ నాకు ఎప్పుడు కూడా మునగ చెట్టుకి గొంగళ రావట్లేదండి. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం కదా, దాని నుండి. మొక్క మొదల్లో అన్నిటికీ చెప్పినట్టే OWDC, జీవామృతం, జీవన ఎరువులన్నీ ఇస్తాం అప్పుడప్పుడు. ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్లు, ట్రైకోడర్మా, వెరిడి, ఇవన్నీ ఏవో అప్పుడు రెగ్యులర్గా కాదు. మన కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్టు, వెర్మీ కంపోస్టు, ఇవి కూడా ఇస్తుంటాను. ఈ మునగ చెట్లను మాత్రం అందరూ ఈజీగా పెంచుకోండి. 2 మునగ చెట్లు ఉంటే ఒకటి ఆకుకు వాడుకోవచ్చు, ఒకటి కూరలకు వాడుకోవచ్చు. తప్పనిసరిగా అందరూ మునగ చెట్టుని పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. కుండీ సైజ్ చూశారు కదా, చాలా ఈజీ గ్రోత్ అండి. ఈజీగా మునగ చెట్టుని పెంచవచ్చు. విత్తనంతో వచ్చేస్తుంది ఈజీగాను. ఒక్క విత్తనం నాటారంటే చాలు. థ్యాంక్ యూ.